హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెగా. సో ఈ పెగా అంటే ఏంటి, అసలు ఈ టూల్ తోటి ఏం చేస్తారు, అలాగే ఈ టూల్ని నేర్చుకోనికి మనకి ఏదన్నా కోడింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలా, ఫ్రెషర్స్ ఈ పెగా టూల్ తోటి కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చా, ఆపర్చునిటీస్ ఎంతవరకు ఉంటాయి, సో అలాగే ఈ పెగా టూల్ తోటి ఎన్ని ఇయర్స్ వరకు మనం సస్టైన్ అవ్వగలుగుతాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో అలా కొన్ని క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ పెగా అంటే ఏంటి అంటే ఇది ఒక టూల్ అండి. దీన్ని మనం అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే, సపోజ్ మనం ఒక అప్లికేషన్ తీసుకుందాం, ఒక బిజినెస్ అప్లికేషన్, లైక్ ఒక జొమాటో లేదంటే ఒక స్విగ్గీ లాంటిది తీసుకుందాం. ఇప్పుడు ఈ జొమాటో యాప్ని రెడీ చేసేటప్పుడు మనకి ఏమేం కావాలండి? దీనికి ఒక యూఐ డెవలపర్ కావాలి, అలాగే మనకి ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ కావాలి, అలాగే మనకు ఒక డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కావాలి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ అంటే ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ని బిల్డ్ కావాల్సిన మెంబర్స్ అందరూ కూడా కావాలి, రైట్? సో అలాగే దీంట్లో కావాల్సిన లాంగ్వేజెస్ లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి జావా, లేదంటే జావా స్క్రిప్ట్, లేదంటే పైథాన్ కానివ్వండి. అలాగే డేటాబేస్కి వచ్చేసరికి సీక్వెల్, ఓకే, నో సీక్వెల్ డేటాబేస్. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేటివి మనకు అవసరం వస్తాయి కదా. సో ఈ పెగాని యూస్ చేసి కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే డైరెక్ట్లీ వీటివి అన్ని అవసరం లేకుండా ఒక బిజినెస్ అప్లికేషన్స్ అనేటివి రెడీ చేసేస్తున్నారు. సో ఒక బిజినెస్ అప్లికేషన్స్లో నార్మల్గా ఒక హెడర్, ఒక ఫూటర్, సో ఇక్కడ కొంచెం కంటెంట్, సో ఇలా ఉండేటట్టు చూసుకొని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేటివి ఈ పెగా టూల్ని ఎవరైతే మంచిగా తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకొని అందులో కొన్ని టూల్స్ ఉంటాయి, లైక్ కొన్ని ఐకాన్స్ కానివ్వండి, దాని గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్స్ ఎవరైతే ఉంటారో సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తోటి ఈ వెబ్సైట్స్ అనేటివి బిల్డ్ చేసేస్తారండి, ఈ అప్లికేషన్స్. సో జస్ట్ మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ తీసుకోండి మీరు. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ తోటి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తోటి అక్కడ ఉన్న మనం చూసిన దాంతో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తోటి మనము ఒక వెబ్సైట్స్ అనేటివి క్రియేట్ చేయొచ్చు. అలాగే ఈ పెగాటోన్ కూడా అండి. సో మీకు అజైల్ మెథడాలజీ అని తెలిసే ఉంటుంది కదా. అజైల్ మెథడాలజీలో సో జనరల్గా ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు డెవలపర్స్ ఫస్ట్ డెవలప్ చేస్తారు, తర్వాత మళ్ళీ దాన్ని టెస్టింగ్ టీమ్ అనేది టెస్ట్ చేస్తారు. ఒకవేళ మళ్ళీ ఏమన్నా ఇందులో ఎర్రర్స్ వస్తే మళ్ళీ అది డెవలప్మెంట్ టీంకి వస్తుంది. ఒకవేళ అన్ని పాస్ అయితే అప్పుడు ప్రొడక్షన్కి రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ స్టెప్స్ అయ్యేసరికి లేట్ అవుతాయి కదండి. సపోజ్ మనము ఈ జొమాటో లాంటి అప్లికేషన్ ఎగ్జాంపుల్కి తీసుకున్నాం కదా, అది బిల్డ్ అవ్వడానికి సపోజ్ 3 years అనుకుందాం. ఓకే, అదే అదే టూల్ని మనము అదే అప్లికేషన్ని మనం ఈ పెగా టూల్ తోటి డిజైన్ చేసాం అనుకోండి, అది జస్ట్ 6 months స్పాన్లో మనం ఈజీగా డెలివర్ చేయగలుగుతాం క్లయింట్స్కి. సో ఇక్కడ టైం స్పాన్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది కాబట్టి, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, అది ఇండియా అవనివ్వండి, అమెరికా, యూకే, యూరోపియన్ కంట్రీస్ చాలా కూడా ఈ పెగా టూల్కి మూవ్ అవుతున్నారు. సో ఎందుకంటే తక్కువ టైమ్ ఆఫ్ స్పాన్లో లైక్ మనం అప్లికేషన్స్ని బిల్డ్ చేసేయచ్చు కాబట్టి. అలాగే దీన్ని నేర్చుకోనికి మనకి ఎటువంటి కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదండి. జీరో కోడింగ్ నాలెడ్జ్ వాళ్ళు కూడా దీన్ని స్టార్ట్ చేయొచ్చు. మనకి ఇప్పుడు బీపీఓ రోల్స్ ఉంటారు, లేదంటే నాన్ ఐటీ నుండి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ ఈ టూల్ని నేర్చుకోవచ్చు. ఓకే, దీనికి కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అవసరమే లేదు. సో ఫ్రెషర్స్ దీనికి స్టార్ట్ చేయవచ్చా కోడింగ్ జర్నీ దీంట్లో అని అనుకునే వాళ్ళకి ఓకే, ఇందులో ఆపర్చునిటీస్ అనేటివి ఎంఎన్సీస్లో డైరెక్ట్ ఫ్రెషర్స్కి దొరకవండి. సో మీరు స్టార్టప్స్లో అలా ట్రై చేసుకోవచ్చు. సో కొన్ని స్టార్టప్స్లో మీకు నోటిఫికేషన్స్ పడ్డప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు చూసుకుంటే ఈ పెగా టూల్ మీద ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని కూడా అడుగుతూ ఉంటారు కదా. అంటే ఎందుకు అడుగుతారు అంటే ఎందుకంటే ఇదొక టూల్ కాబట్టి, రైట్? ఇదొక టూల్ అన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టార్టింగ్ బూట్ స్ట్రాప్ అని ఒకటి ఉండేది సిఎస్ఎస్ కోసం.
మీకు ఇది తెలిసే ఉంటుంది. ఆ తర్వాత మెల్లిగా టేల్ విండ్ అనేది మూవ్ అయింది. ఓకేనా? సో అలాగే ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ మీద చూసుకుంటే మనకి జావా స్క్రిప్ట్ తర్వాత రియాక్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ రియాక్ట్ తర్వాత నెక్స్ట్ జేఎస్ అని అంటున్నారు. సో ఎందుకు ఇవి ఇప్పుడు లైబ్రరీస్ టూల్స్ అవి. సో అవి మారుతున్న కొద్దీ మనం కూడా మారుతూ ఉండాలి. ఇప్పుడు దీనికి చాలా పాపులారిటీ ఉంది. ఇప్పుడు దీని పాపులారిటీ సపోజ్ నెక్స్ట్ దానికంటే ఇది దీనికంటే ఇందులో ఎక్కువ ఫీచర్స్ వచ్చాయనుకోండి, మనం దీనికి మూవ్ అవ్వాల్సిందే. సో టూల్ కాబట్టి అలా ఎక్కువ రోజు ఒక టూల్ మీద డిపెండ్ అవ్వలేము. కాబట్టి ఆ, మనం ఎప్పుడు ఇలాంటి ఒక ఫ్రేమ్ వర్క్, అంటే ఈ ఫ్రేమ్ వర్క్స్ దేని మీద డిపెండ్ అయి ఉన్నాయో అలాంటివి నేర్చుకుంటే మనం స్టేబుల్గా ఉండొచ్చండి ఫ్యూచర్లో. ఓకే. సో ఇవి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ పెగా టూల్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీని మీద అంటే మీరు కిందకు ఒకసారి కమెంట్ సెక్షన్స్లో ఒకసారి కమెంట్ చేయండి. మేము చూసి దాని మీద మళ్ళీ ఒకసారి వీడియో చేయడానికి ట్రై చేస్తాము. అలాగే మీకు ఇలాంటి కంటెంట్ ఒకవేళ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.